కాసేపట్లో విశాఖకు చేరుకోనున్న ప్రధాని మోడీకి ఐఎస్ఎస్ డేగా వద్ద సీఎం చంద్రబాబు స్వాగతం పలుకున్నారు. రాత్రి విశాఖ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు బస చేస్తారు. రేపు ఆర్కే బీచ్లో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని సీఎం చంద్రబాబు కూటమి నేతలు పాల్గొనున్నారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కాసేపట్లో విశాఖకు ప్రధాని మోడీ చేరుకునున్నారు. ఐఎస్ఎస్ డేగా వద్ద సీఎం చంద్రబాబు స్వాగతం పలుకునున్నారు. రాత్రికి విశాఖ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు బస చేస్తారు. రేపు ఆర్కే బీచ్లో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, కూటమి నేతలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. రాజేంద్ర, అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. విశాఖపట్నం వచ్చేస్తున్న విశిష్ట అతిథి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి కాసేపట్లో విశాఖపట్నంకి భువనేశ్వర్ నుంచి చేరుకోనున్నారు. ఆయన నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఐఎన్ఎస్ డేగా అంటే నేవల్ అతిథి గృహంకి వెళ్తారు. అక్కడ ఆయన రాత్రి బస చేస్తారు. తెల్లవారే ఉదయం 5:30 ప్రాంతంకి ఆయన మేల్కొని విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర ప్రధాన వేదిక దగ్గరికి ఉదయం 5:30 నుంచి 6:30 మధ్యలో అక్కడికి చేరుకుంటారు. ప్రధాన వేదిక దగ్గరికి చేరుకున్న తర్వాత అతిథులందరితో కలిసి ఆయన యోగాసనాలు వేస్తారు. ఆ తర్వాత 7:45కి ప్రజల్ని ఉద్దేశించి కొంతసేపు ప్రసంగించే అవకాశం ఉంది. దీంతో విశాఖపట్నంలో మొత్తం వివిఐపీల రాకతో బిజీగా ఉంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీని రిసీవ్ చేసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఆయన కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకొని ఐఎన్ఎస్ డేగాకు వెళ్ళి ప్రధానిని ఆయన కలిసి అక్కడ ప్రధానికి ఆహ్వానం పలుకుతారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన కూడా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోడీని ఆహ్వానించి ఐఎన్ఎస్ డేగాలో కాసేపు ప్రధానితో భేటీ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు బస చేస్తున్న సీఎం బస చేసిన కలెక్టరేట్కి చంద్రబాబు చేరుకుంటారు. ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ తను బస చేసే హోటల్కి చేరుకుంటారు. మొత్తానికి వివిఐపీస్ అంతా విశాఖపట్నం వచ్చి ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే దేశ ప్రధానిని వాళ్ళంతా కూడా రిసీవ్ చేసుకొని ఐఎన్ఎస్ డేగాకు వెళ్ళి భేటీ అయిన తర్వాత యోగాంధ్రతో పాటు మరికొన్ని విషయాలు చర్చిస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 6 గంటల ప్రాంతంకే విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక దగ్గరికి మొత్తం వివిఐపీలు అంతా కూడా చేరుకుంటారు. ఇప్పటికే వారి కోసం వాళ్ళ కాన్వాయ్స్ని కూడా ట్రయల్ రన్స్ని ఏర్పాటు చేశారు. మొత్తం సీసీ వ్యవస్థను పటిష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. బీచ్ రోడ్ మొత్తాన్ని ఇప్పటికే బ్లాక్ చేశారు. మొత్తం వివిఐపీలు అంతా ఇక్కడే ఉన్న నేపథ్యంలో అత్యంత భద్రతా వలయంలో 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన అతిథిగా ప్రైమ్ మినిస్టర్ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ప్రధాని కూడా విశాఖ చేరుకోనున్న నేపథ్యంలో మొత్తం వివిఐపీలంతా కూడా విశాఖపట్నంలో ఇప్పటికే ల్యాండ్ అయి ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పే విధంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తూ గత నెల రోజుల నుంచి కూడా సన్నాహక కార్యక్రమాలను కూడా చేస్తూ వచ్చింది. రేపు ఉదయం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా దినోత్సవాన్ని దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటూ దేశ ప్రధానితో పాల్గొంటారు. 2 కోట్ల మంది ప్రజలు పరోక్షంగా కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో భద్రతా వలయంలో మొత్తం బీచ్ రోడ్ అంతటినీ కూడా అత్యంత సెక్యూరిటీ జోన్స్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం 10,000 మంది, దాదాపుగా 10,000 నుంచి 12,000 మంది పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. విశాఖ నగరం అంతా కూడా ఏదైతే వివిఐపీలు వచ్చే రోడ్ మ్యాప్స్ అన్నింటినీ కూడా ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్ మ్యాప్స్ అన్నింటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చిన ఆ రూట్స్లో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా చేరుకునేదానికి వాళ్ళకి రాత్రి బస చేసే కేంద్రాలని కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా బీచ్ రోడ్లో కనెక్టివిటీ రోడ్స్ని తీసుకొని కనెక్టివిటీ రోడ్స్లోకి వేగంగా అక్కడికి చేరుకుంటారు. అలాగే 6,300 మంది వాలంటీర్స్ని ఈ కార్యక్రమం కోసం అంటే పలు సేవా సంఘాలు, స్వచ్ఛంద సంఘాల నుంచి కూడా మొత్తం వాళ్ళందరినీ కూడా వినియోగిస్తున్నారు. వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని మౌలిక వస్తువులు కల్పిస్తూ కూడా ఇక్కడికి వచ్చేదానికి ఏర్పాట్లు చేశారు. అదే స్థాయిలో మరోవైపు ఇంత భారీ ఎత్తున జన సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు మొత్తం 340 క్యాబిన్స్ని ఏర్పాటు
చేశారు. ప్రతి క్యాబిన్కి కూడా ఒక అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి 1 కిలోమీటర్ దూరంలోని కూడా ఒక ఫైర్ ఇంజిన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం గ్రీన్ ఛానల్ రోడ్స్ని కూడా డిజైన్ చేసి ఉంచారు. ఇప్పటికే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ మెడికల్గా కానీ అవసరమైతే అక్కడికక్కడ వైద్య శిబిరాల్లో ప్రాథమిక చికిత్సను అందించి వెంటనే వారిని తగిన హాస్పిటల్స్కి చేర్చే విధంగా గ్రీన్ ఛానల్ రోడ్స్ని కూడా డిజైన్ చేసి రూట్ మ్యాప్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం వైజాగ్ పబ్లిక్కి ఒకటే వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అత్యవసరం అయితే తప్పితే ఈరోజు సాయంత్రం ఎప్పటి నుంచి కూడా రేపు మధ్యాహ్నం ప్రధాని విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్లేంత వరకు కూడా ఎవరు కూడా రావద్దు. ఇప్పటికే సెలవులు కూడా మంజూరు చేయడం జరిగింది. పాఠశాలన్నింటికి కూడా సెలవులు ఇచ్చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు ఉన్న నేపథ్యంలో అలాగే శ్రీకాకుళం, విజయనగరం ఇటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వెహికల్స్ని, హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రియల్ జోన్స్ నుంచి వచ్చే హెవీ వెహికల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే నిలుపుదల చేశారు. మొత్తం దిగ్బంధనంలో రోడ్స్ అన్నింటినీ కూడా భద్రతా వలయాలు తీసుకున్నాయి. బీచ్ రోడ్లోకి ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. బీచ్ రోడ్ కంప్లీట్గా రెడ్ జోన్గా ప్రకటించారు. డ్రోన్స్ను కూడా ఎగరవేయకూడదన్న నిబంధనలు, ఆంక్షలు ఇప్పటికే వైజాగ్ పబ్లిక్కి సిటీ పోలీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివిఐపీలంతా విశాఖపట్నంలో ల్యాండ్ అయిపోయిన నేపథ్యంలో అత్యంత భద్రతా వలయంలో విశాఖపట్నం అంతా కూడా ఉంది. రేపు ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక గిన్నీస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ వైజ్గా కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు మరొక 22 రికార్డ్స్ను కూడా నిర్వహించబోతున్నారు. అందుకు ముందుగా ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 25,000 మంది గిరిజన విద్యార్థులు ఈరోజు ఇక్కడ ఒక గిన్నీస్ రికార్డుని సూర్య నమస్కారాలు చేస్తూ నెలకొల్పబోతున్నారు. వీటిలన్నిటికీ సంబంధించి ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. పూర్తిగా మోడీ టూర్ని విజయవంతం చేసేందుకు విశాఖపట్నం అంతా కూడా సిద్ధమైంది.